హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక లో బడ్జెట్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి. రీసేల్ బిల్డింగ్ అండి. 32 years అవుతుంది. G+1 అండి. 73 గజాలు. సౌత్ ఫేసింగ్, ఈస్ట్ కూడా ఉందండి. కింద డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మొత్తం హౌస్ చూపిస్తున్నాను మీకు. వీళ్ళైతే ఓన్గా కట్టుకున్నారండి. వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇప్పుడు సేల్స్ పెట్టారనమాట. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి, బిల్డింగ్ అంతా చూసుకోండి. ఈ రేట్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 73 గజాలు మాత్రమే ఫ్రెండ్స్. సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లు ఉన్నాయి. రెండు కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఈస్ట్ అయితే కొంచెం సందులో వస్తుంది, సౌత్ అయితే మనకు ఖాళీగా సింహద్వారం వస్తుంది అనమాట. G+1 అండి. 32 years అవుతుంది ఫ్రెండ్స్. అదొక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్లో టాయిలెట్ అండి. అటాచ్డ్ టాయిలెట్ ఇది మనకు ప్రొవైడ్ చేశారనమాట. కింద 2 బెడ్రూమ్లు అని చెప్పాను కదా. కబోర్డ్ వర్క్లు అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. కబోర్డ్ వర్క్లు మనం చేయించుకోవాలి. పైన స్టోర్ చేసుకుని స్టోర్ రూమ్లో ఒక మిద్దు లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అండి. ఇది ఒక బెడ్రూమ్. కింద డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. G+1 బిల్డింగ్. చుట్టూ మన ఖాళీ కూడా ఉంది. బయట అయితే ఒక మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఒక బెడ్రూమ్లో ఒక వాష్రూమ్, బయట ఒకటి కామన్గా ఇచ్చారు. G+1 మీరు తీసుకుని కింద మీరు రెంట్కి ఇచ్చుకుంటే 6,000 అలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెంట్ అయితేని పైన మీరు ఉండి రెంట్కి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు కింద మీరు ఉండి పైన రెంట్కి ఇచ్చుకున్న 6,000 ఆర్ 5,500 కానీ మీకు రెంట్ వేస్తే వస్తుంది. బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. పైన కూడా మీకు చూపిస్తున్నాను. చూస్తారు కదా, ఇది కూడా డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండి. అయితే ఇది వీడు ఏం చేశారంటే హాల్ని ఎల్ షేపుల్లో వదిలేశారు. ఇక్కడ మీకు కావాలంటే ఒక గోడ పెట్టుకుంటే ఒక రూమ్ కింద అవుతుంది. లేదు ఒక ఎల్ షేప్ హాల్లో ఉంచుకుంటాము అంటే మీరు ఎల్ షేప్ హాల్లో ఉంచుకుంటే సింగిల్ బెడ్రూమ్ అవుతుంది, కిచెన్ అవుతుంది. ఇది ఫ్రిడ్జ్ పాయింట్. లేదంటే మీరు షింక్నైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా కింద పెట్టుకుంటే అక్కడ షింక్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్. బిల్డింగ్ అయితే టోటల్గా చెప్పాలంటే చాలా బాగుంది. కానీ మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి, నో ప్రాబ్లం. రోడ్డు పాయింట్లో ఉందండి బిల్డింగు. రోడ్డుకి బిల్డింగ్కి ఒక 10 అడుగుల దూరం కూడా ఉండదన్నమాట, ఇంకా దగ్గరగానే ఉంటుంది. ఇది పైన చెప్పాను కదండి, పైన కిచెన్ అనమాట. ఇది ఇంకా కొన్ని పనులు అయితే చేస్తున్నారు.
73 గజాలు. సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 2 కూడా ఉన్నాయండి. మీకు ఏది కావాలితే అది వాడుకోవచ్చు. ఈస్ట్ అయితే కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పాను కదా సందు. అదే ఈస్ట్ అయితే, సౌత్ అయితే మీకు ఖాళీగా ఉంటుంది. పైన కూడా చూపిస్తున్నాను చూడండి. పైన అయితే మనకి పిల్లర్స్కి ఓస్లు వేసి అయితే వదిలేశారు. మీకు కావాలనుకుంటే పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను.